అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ భారీ బహిరంగ సభ పెట్టినా, ఎక్కడ మీటింగ్ పెట్టినా, ప్రెస్ మీట్ పెట్టినా, ఆఖరికి ఢిల్లీ పోయినా, లేకపోతే విదేశ పర్యటనకు దావోసు పోయినా, అమెరికా పోయినా, ఏడికి పోయినా రేవంత్ అన్న చెప్పేటటువంటి మొట్టమొదటి మాట కేసీఆర్ చేయబట్టి తెలంగాణ మొత్తం అప్లపాలైపోయింది, కేసీఆర్ చేయబట్టి తెలంగాణ ఆగమైపోయింది, కేసీఆర్ వల్లే మేము 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం, కేసీఆర్ చేయబట్టే 420 హామీలు ఇవ్వలేకపోతున్నాం. ఇది రేవంత్ రెడ్డి చెప్పబోయేటటువంటి మాట. చెప్పబోయేదేంది ఏడునో గదే చెప్తాడు. ఇక నిన్న 2 భారీ బహిరంగ సభలు పెట్టిండు అన్న. ఒకటి ములుగులో సభ పెట్టిండు, పరకాలలో భారీ బహిరంగ సభ పెట్టిండు. ఏడ సభ పెట్టు రేవంత్ అన్న ఎంతసేపు కేసీఆర్ 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 గంతే. కేసీఆర్ ముచ్చట తీయకపోతే మరి బహుశా రేవంత్ అన్నకు అన్నం తినబుద్ధి కాదో, కేసీఆర్ ముచ్చట తీయకపోతే రేవంత్ అన్న నీళ్లు తాగబుద్ధి కాదో ఏమో అర్థం కాదు, కానీ కేసీఆర్ కేసీఆర్ అంటాడు అంతే. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ను హీరో చేసింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకత రావడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వద్దు, కేసీఆరే ముద్దు, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలని మళ్ళీ జనాలు ఎందుకు అంటారంటే రేవంత్ రెడ్డి వల్లనే. ఎందుకు రేవంత్ రెడ్డి వల్లనంటే ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి కొన్ని అవినీతి అక్రమాలు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని లోపాలు, జనాలు బీఆర్ఎస్ పార్టీని వద్దనుకున్నారు, బీఆర్ఎస్ని ఓడగొట్టిరు, కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చుకున్నారు. అధికారంలోకి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంటుంది కదా. ప్రభుత్వాన్ని అద్భుతంగా నడపాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంటుంది కదా. కేసీఆర్ 2-3 భారీ బహిరంగ సభలు పెట్టిండు. ఒకటి జగిత్యాల్లో పెట్టిండు, ఓసారి వరంగల్లో పెట్టిండు, ఓసారి ప్రెస్ మీట్ పెట్టిండు. కేసీఆర్ మీటింగ్ పెట్టినా, ప్రెస్ మీట్ పెట్టినా, సభ పెట్టినా రేవంత్ రెడ్డి అనేటటువంటి పదం ఒక్కసారైనా కేసీఆర్ తీసిండా? ఒక్కసారైనా కేసీఆర్ మాట్లాడిండా? పోనీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీసిండు, బట్టి విక్రమార్క పేరు తీసిండు, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పేరు తీసిండు, హైకమాండ్ అనేటటువంటి పదం వాడిండి కేసీఆర్ తప్ప రేవంత్ రెడ్డి అనేటటువంటి పేరు, రేవంత్ రెడ్డి అనే పదం కేసీఆర్ ఎక్కడన్నా తీసినా తీయలే. ఎందుకు తీయలే కేసీఆర్ అంటే ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు చెప్తే రేవంత్ రెడ్డి ఇంకా హైలైట్ అవుతాడేమో, రేవంత్ రెడ్డి కేసీఆర్ నోటి నుండి మొదటిసారి రేవంత్ రెడ్డి పేరు వచ్చిందని చెప్పి ఎక్కడ అంటారేమో అని చెప్పి కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీయలే. తీయకపోవడానికి రీజన్ కావాలనే కేసీఆర్ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే ప్రస్తావించలే. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పొద్దుగాల లేస్తే కేసీఆర్ భజన, పొద్దుగాల లేస్తే కేసీఆర్ను ఫుల్ ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిన తర్వాత అంటే కేసీఆర్ గవర్నమెంట్ పోయిన తర్వాత కేసీఆర్ ప్రగతి భవన్ నుండి ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిండు. కేసీఆర్ ఏదో ఒక సందర్భంలో మాత్రమే మనకు కనబడతాడు బయట. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కేసీఆర్ బయటకు వచ్చిండు. ఆ తర్వాత మీడియాలో కూడా కేసీఆర్ చాలా తక్కువ కనబడతాడు, సోషల్ మీడియాలో కూడా కేసీఆర్ చాలా తక్కువ కనబడతాడు. ఈ మధ్యకాలంలో కేటీఆర్ హరీష్ రావు గట్టిగా తిరుగుతున్నారు, బలంగా తిరుగుతున్నారు, బీఆర్ఎస్ పార్టీని బలంగా కేటీఆర్ ముందుకు తీసుకుపోతున్నాడు. కేసీఆర్ కొంత సైలెన్స్ వాతావరణంలోనే ఉన్నాడు. జనాలు కూడా కేసీఆర్ను చిన్నగా మర్చిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, నిజంగా వాస్తవం చెప్పాలంటే ఇంకా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయాడు, కేసీఆర్ బయటకు వస్తలేడు. కేసీఆర్ని మర్చిపోతున్నారేమో కానీ కేసీఆర్ చేసినటువంటి పనిని మర్చిపోరు. 10 సంవత్సరాలు కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి పనిని జనాలు మర్చిపోరు, కేసీఆర్ అనే పేరును మర్చిపోరు. కానీ ఇక కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయేసరికి ఇంకా కేసీఆర్ బయటికి రాడు, ఆయన బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి జనాలు అనుకుంటున్నారు. అనుకుంటున్నటువంటి టైంలో కేసీఆర్ను పొద్దుగాల లేసి రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నాడు, పొద్దుగాల లేసి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ గురించి మాట్లాడకపోతే మంచిగానే ఉంటుండే. జనాలు కూడా అరే రేవంత్ రెడ్డి ఎంతసేపు కేసీఆర్ని తిడుతున్నాడు, కేసీఆర్ని విమర్శలు చేస్తున్నాడు, పాపం కేసీఆర్ వయసులో పెద్దోడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచి పనులు చేసిండు, అట్లాంటి కేసీఆర్ని పట్టుకొని రేవంత్ రెడ్డి ఊ అంటే తిట్టుడు, ఊ అంటే విమర్శలు చేసుడు, ఊ అంటే రకరకాల ఇష్టానుసారంగా మాట్లాడేది కరెక్ట్ కాదు. ఒక పెద్ద మనిషిని పట్టుకొని రేవంత్ రెడ్డికి ఇట్లా మాట్లాడుతుండేందని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది కదా, సర్వసాధారణం, ఏ జనాలకైనా గట్టనే అనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ని హీరో చేసిండు, మామూలు హీరో కాదు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినారు, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, అంత హీరో చేసిండు రేవంత్ రెడ్డి. ఎందుకు రేవంత్ రెడ్డి హీరో చేసిండు అంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఎక్కడ భారీ బహిరంగ సభ పెట్టినా కేసీఆర్ అనేటటువంటి పదం లేకుండా రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడిండా? రేవంత్ రెడ్డి ఎప్పుడైనా డిస్కషన్ చేసిండా? చేయడు. ఏడ మీటింగ్ పెట్టు, అది చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా పెద్ద సభ అయినా 10 లక్షల మందితో సభ అయినా ఢిల్లీలో మీటింగ్ అయినా
మీడియా చిట్చాట్ అయినా కేసీఆర్ అనేటటువంటి పదం రేవంత్ రెడ్డి తీస్తాడు. రేవంత్ రెడ్డి ఎందుకు ఫెయిల్ అయిపోయిందంటే కేసీఆర్ 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 ఊకే కేసీఆర్ భజన చేసి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. ఇది ఓపెన్ రియాలిటీ. జనాలు ఏమనుకుంటారు, అరే అంటే కేసీఆర్ని తిడుతున్నాడు, అంటే కేసీఆర్ని విమర్శలు చేస్తున్నాడు, ఈయనకు కేసీఆర్ తప్ప వేరే ధ్యాసే లేదు, కేసీఆర్ తప్ప వేరే ముచ్చటే లేదు. ఇప్పుడు రేవంత్ అని ఏమనుకుంటాడు అంటే నేను కేసీఆర్ని తిడితేనే జనాలు నన్ను మొత్తం మెచ్చుకుంటారు, అక్కడ సభకు వచ్చేటటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ని తిడితేనే నన్ను అన్న సూపర్ డూపర్ అని చెప్పి అంటారు, అరుస్తారు, ఒర్రుతారు, లేకపోతే కేసీఆర్ తిట్టకపోతే నేను ఫెయిల్ అవుతా అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటాడు. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఊకే కేసీఆర్ కేసీఆర్ అని రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. అది రేవంత్ రెడ్డి తెలుస్తలేదు. ఇప్పుడు జనాలు మర్చిపోతుంటే రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నాడు, అంటే ఫ్రీ ప్రచారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ను. కేసీఆర్ కేసీఆర్ అని ఊకంటే మర్చిపోయేటటువంటి జనాలు కూడా మళ్ళీ కేసీఆర్ని యాద్ చేసుకుంటున్నారు. అరే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం బలంగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణ తెచ్చినటువంటి వీరుడు ధీరుడు. అట్లాంటి కేసీఆర్ని పట్టుకొని రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నాడు తిడుతుండని చెప్పి చాలామంది జనాలు అనుకుంటారు కదా. అది రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థమవుతలేదు అనేది వేరేటోళ్ళకి అర్థమవుతలేదు. ఇప్పుడు నిన్న 2 సభలు పెడితే 2 సభలలో కేసీఆర్ తిట్టుడు. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి నాకు తెలిసి 100 సభలు పెట్టుంటాడు, 100 సభలలో కేసీఆర్ తిట్టుడు, ప్రెస్ మీట్లు పెడితే తిట్టుడు, మీటింగ్లలో తిట్టుడు తప్ప రేవంత్ రెడ్డి వేరే ఆప్షన్ కనబడతలేదు. మరి రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే అన్ని కేసీఆర్ తప్పులు చేసిండు, కేసీఆర్ అవినీతి చేసిండు, అక్రమాలు చేసిండు, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి జరిగింది, కేసీఆర్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు లక్షల కోట్ల అవినీతి జరిగింది, అంటే కేసీఆర్ పైన అవినీతి జరిగిందని ఊకే కేసీఆర్ని తిట్టడం అనుకో, అప్పుడు జనాలు అరే నిజంగానే కేసీఆర్ అవినీతి చేసింది కావచ్చు అందుకే రేవంత్ రెడ్డి ఊకే అంటున్నాడు, లేకపోతే రేవంత్ రెడ్డి ఊకే ఎందుకు అంటాడు, నిజంగానే కేసీఆర్ అవినీతి పరుడు అక్రమాలు చేసినేమో అని చెప్పి జనాలు అనుకుంటారేమో అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కానీ రియాలిటీలో జనాలు అది అనుకుంటలేరు. జనాలు ఏమనుకుంటారు, అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడుతున్నాడు, మరి రేవంత్ రెడ్డి దగ్గర ఆధారాలు ఉంటే తిట్టుడు బంద్ చేసి కేసీఆర్ని తీసుకుపోయి లోపటేయాలి కదా, కేటీఆర్ హరీష్ రావుని తీసుకుపోయి లోపటేయాలి కదా. ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ చేసిన కేసీఆర్ అని రేవంత్ రెడ్డి చెప్తాడు, కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేస్తాడు, కేసీఆర్ను విచారణకు వెళ్తాడు. ఇప్పటిదాకా కేసీఆర్ పైన ఓ కేసు లేదు, కథ లేదు, ఒక ఎంక్వైరీ లేదు, లేకపోతే కేసీఆర్ని తీసుకుపోయి లోపడేసుడు లేదు. ఆ తర్వాత కేటీఆర్ ఫార్మా ఈ కార్ రేసింగ్ అని చెప్తాడు, నోటీసులు ఇచ్చిండు, కోర్టుకు పిలిచిండు, మరి కేటీఆర్ని తీసుకుపోయి లోపడేసిండా, కేటీఆర్ని అరెస్ట్ చేసిండా రేవంత్ రెడ్డి? ఇంకా హరీష్ రావు ఏదో అవినీతి చేసిన అక్రమాలు చేసిండని చెప్పిండు, మరి హరీష్ రావు లోపడేసిరా? సంతోష్ రావు తానిక్ దందా ఆ దందా ఈ దందా అన్నారు, సంతోష్ రావు లోపడేసిరా? కల్వకుంట్ల కవిత ఆమె స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పారు, మరి ఆమె లోపడేసిరా? మరి వీళ్ళందరి పైన అవినీతి చేసిన అక్రమాలు చేశారని చెప్పి ముచ్చడి ఎప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి? నిజంగానే ఆధారాలు ఉంటే తీసుకుపోయి బాజాబ్తా గుంజుకుపోయి లోపడేయాలి. కానీ ఎంతసేపు వాళ్ళపైన నెగిటివ్ ప్రచారం ప్రాపగండ చేసి రేవంత్ అన్న మీద మెప్పు పొందించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు జనాలేం కేసీఆర్ అవినీతి పరుడు, కేటీఆర్ అక్రమాలు చేసిన జనాలేం అంటలేరు. ఎందుకు అంటలేరు జనాలు అంటే జనాలకు కావాల్సింది ఎవిడెన్స్, ఆధారాలు కావాలి. ఆరోపణలు ఎవరైనా చేస్తారు, ఆధారాలు కావాలి కదా. ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే కుదరదు అట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థమవుతుందో నాకు అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి ఇంట్లోకి పోయి బెడ్రూమ్లోకి పోయి పోలీసు వాళ్ళు రేవంత్ రెడ్డి గొర్ర గుంజుకొచ్చి జైలు వేసారు. అది రేవంత్ రెడ్డికి ఎందుకు గుర్తుకొస్తలేదు? రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసారు, అది రేవంత్ రెడ్డికి ఎందుకు గుర్తుకొస్తలేదు? రేవంత్ రెడ్డి అన్ని మర్చిపోయిందా? అవమానాలు, రేవంత్ రెడ్డి పడ్డటువంటి బాధ, ఇబ్బందులు మర్చిపోయిందా? ఇవన్నీ రేవంత్ రెడ్డి గుర్తు చేసినా రేవంత్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ కేసీఆర్ని అయితే తిడుతున్నాడు. ఈ తిట్లు బంద్ చేసి పని చేయాలి, తిట్లు బంద్ చేయాలి. నిజంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అవినీతి అక్రమాలు చేస్తే రేవంత్ రెడ్డి గిన్ని రోజులు చూసుకుంటుంటాడా? ఎప్పుడో తీసుకుపోయి లోపడెత్తుండే. వాళ్ళు ఏం చేయలే కాబట్టి రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉంటున్నాడు. నిజంగా వాళ్ళు తప్పులు చేసి ఉంటే రేవంత్ రెడ్డి చూసుకుంటుండేటటువంటి వ్యక్తి ఏం కాదు. పోనీ వాళ్ళు తప్పే చేసిన అనుకుందాం, ఆధారాలు ఇవి. కాళేశ్వరం స్కామ్ అన్నావు, ఏది ఎవిడెన్సు? ఫార్ములా ఈ కార్ స్కామ్ ఏది ఎవిడెన్సు? ఇంకేదో స్కామ్ ఏది ఎవిడెన్సు? ఎడబైనవి ఆధారాలు? అంటే కేసీఆర్ తిడితే అయిపోతుందా? రేవంత్ రెడ్డికి అర్థం కాని విషయం ఏంటంటే కేసీఆర్ని తిడితే కేసీఆర్ హైలైట్ అవుతున్నాడు, కేసీఆర్ ఫేమస్ అవుతున్నాడు. చాలామంది జనాలు పాపం కేసీఆర్ని తిడుతున్నాడు కదా, అరే పాపం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పట్టుకొని రేవంత్ రెడ్డి తిడుతున్నాడు, రేవంత్ రెడ్డి దగ్గర తిట్టుడు తప్ప వేరే ఆప్షన్ లేదు, రేవంత్ రెడ్డి అంటే తిట్టుడు తప్ప రేవంత్ రెడ్డికి వేరే తెలియదు, ఈ తిట్టుడు బంద్ చేయాలని చెప్పి చెప్తున్నారు. ఏమన్నా అంటే ఈ కవితకు కేసీఆర్ పంచాయతీ అయింది, ఆస్తుల గొడవ అయింది, కేసీఆర్ బిడ్డను బయటికి పంపించేసిండు, కేసీఆర్ వాళ్ళ కొడుకుకి ఇచ్చేసిండు మొత్తం పెత్తనం అంతా. గివా ఎవరైనా ఫ్యామిలీ పంచాయతీలు మాట్లాడతారా? పర్సనల్ పంచాయతీలు మాట్లాడతారా?
రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ సాగు గురించి మాట్లాడతాడు. కేసీఆర్ నీళ్ళు లేని బాయిల దునుకు, కాళేశ్వరంలో దునుకు, చెట్టు కురేత్తరు నిన్ను, ఈ మాటలా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా? ఇవి తగ్గించుకుంటాడా అంటే తగ్గించుకుంటలేడు. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న చెప్పినా తగ్గించుకుంటలేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినా తగ్గించుకుంటలేడు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పినా తగ్గించుకుంటలేడు. ఎవరు చెప్పినా గిదే పాట గిదే కథ. మరి రేవంత్ అన్న ఎందుకు మారతలేడు అనేది అర్థమవుతలేదు. పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న ఏమన్నా అంటే, సార్ కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇయ్యాలి సార్, కేసీఆర్ అవినీతి చేసిండు. తులం బంగారం ఎందుకు ఇస్తలేరు, కేసీఆర్ అవినీతి చేసిండు. లేకపోతే సార్ మరి మీరు పెన్షన్ 4000 ఇస్తాను 2000 ఇస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ అప్పులు చేసిండు. కేసీఆర్ అవినీతి చేసిండని, కేసీఆర్ అప్పులు చేసిండని కేసీఆర్ని వద్దని కాంగ్రెస్ తెచ్చిరు. కాంగ్రెస్ ఏం కట్టలు కట్టిరో చెప్పుర్రి, కాంగ్రెస్ చేసిందేమో చెప్పుర్రి. కాంగ్రెస్ ఏం చెప్పిందో జనాలకు చెప్పాలి, కానీ కేసీఆర్ అప్పు చేసిండు కాబట్టి మేము ఇస్తలేమంత ఏంది అర్థమైంది. ఇంకా ఇట్లా మాట్లాడితే కేసులు, ఇట్లా మాట్లాడితే ఇబ్బందులు. మళ్ళీ రేవంత్ రెడ్డి నేను చెప్తుండు సభలా, ఎవరైనా తప్పుడు వార్తలు అయితే, తప్పుడు ప్రచారం చేస్తే తోలు తీస్తా లోపడేస్తా అంటున్నాడు. తప్పుడు వార్తలు ఏముంది, తప్పుడు ప్రచారం ఏముంది? మీరు చేసేటి తప్పులన్నీ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పి 1040 రూపాయలు వసూలు చేస్తుంది కాంగ్రెస్. ఇదే కాంగ్రెస్ తులం బంగారం అని చెప్పి జనాలను మోసం చేసింది మీరు. కాంగ్రెస్ 200 యూనిట్ల కరెంట్ అని చెప్పి మోసం చేసి ఓట్లేపించుకుంది మీరు. 0 వడ్డీ రుణాలని చెప్పి ఓట్లేపించుకుంది కాంగ్రెస్. ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి ఓట్లేపించుకుంది కాంగ్రెస్. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేసి ఓట్లేపించుకుంది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి 100 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ కొంతమంది కావాలనే మా పైన కుట్రలు చేస్తురు, ప్రాపగండ చేస్తురు అని చెప్తున్నాడు. కుట్రలు చేసేది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి పని చేతగాక, రేవంత్ రెడ్డికి పథకాలు ఇచ్చుడు చేతగాక, రేవంత్ రెడ్డి సింపుల్ ఏమైంది సార్ 6 గ్యారెంటీలు అంటే కేసీఆర్ అప్పు చేసింది కాబట్టి అప్పులకు వడ్డీలు కడుతున్నాం కాబట్టి 6 గ్యారెంటీలు ఇస్తలేం. ఇదే రేవంత్ రెడ్డి ఆయన ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు, కేసీఆర్ లెక్క మేము అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుడు మాతో కాదు, మేము ఎట్లా ఆదాయం పెంచుకోవాలో మాకు తెలుసు, మేము అప్పులు చేయం, రాష్ట్రాన్ని కేసీఆర్ కంటే మంచిగా నడుపుతాం రేవంత్ రెడ్డి చెప్పిండు. 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి చేసినటువంటి అప్పు 3.5 లక్షల కోట్ల రూపాయలు. ఇంకో 2.5 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల అప్పు చేసేటట్టున్నాడు. ఇంకో 3.5 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇది రేవంత్ రెడ్డి సాధించిన ఘనత, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సు. ఇక రేవంత్ రెడ్డి ఏం పని చేస్తున్నాం మనకు తెలియదా? దుర్గం చెరువు కాడ, ఆ చెరువు కాడ లైట్లు ఉంటాయి, దుర్గం చెరువు లైట్లు కిందికెళ్ళి పెట్టిండు. లైట్లు ఆ ఒరిజినల్ లైట్లు బంద్ చేసి కిందికెళ్ళి లైట్లు పెట్టిండు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందేమో అని చెప్పి. ఇది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సు. మొన్న ఏదో గవర్నమెంట్ సీసీ కెమెరాలు పెడితే 36 కోట్ల బిల్ అయిందట సీసీ కెమెరాలకి. ఏంది అర్థమైందంటున్నా. ఛాయ బిస్కెట్లకు సెక్రటరేట్లో కోట్ల రూపాయల బిల్లు, లక్షల రూపాయల బిల్లు ఛాయ బిస్కెట్లకే. సెక్రటరేట్లో బువ్వ వండేవాళ్ళు, క్యాంటీన్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఇప్పటిదాకా బిల్లులు ఇవ్వలే. ఇది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్. దుబారా ఖర్చు పెట్టమంటే రేవంత్ అన్న మస్తు దుబారా ఖర్చు పెడతాడు, అన్ని పనికి మళ్ళీ ఖర్చు పెట్టమంటే పెడతాడు. భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు, 15 కోట్ల ఖర్చు ఒక్కొక్క సభకు. ఏమిటికి భారీ బహిరంగ సభ? పరకాలకు పోయినావు, ఏమిస్తా అన్నావు? పరకాల్లో ములుగు పోయినావు, ములుగులు ఏమిస్తా అన్నావు? రేవంత్ రెడ్డి 100 సభలు పెట్టిండు ఇప్పటిదాకా 119 నియోజకవర్గాలలో. మరి ఒక్క నియోజకవర్గంలో అయినా రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి హామీని నెరవేర్చిండా? ఆయన చెప్పినటువంటి డైలాగులు పూర్తి చేసిండా? మరి ఏం చేసినట్టు? ఇంకా డైలాగులు ఎప్పుడు ఎందుకు? రియాలిటీలోకి రావాలి రేవంత్ అన్న కూడా. చూద్దాం ఏం జరగబోతుందో. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఊకే కేసీఆర్ను తిట్టి కేసీఆర్ పేరు చెప్పి కేసీఆర్ని ఇవాళ హీరో చేసిండు రేవంత్ రెడ్డి. 2.5 సంవత్సరాలలోనే జనాలు కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలంటారు. రేవంత్ వద్దు, కేసీఆర్ ముద్దంటారు. ఎందుకంటారు? అది రేవంత్ రెడ్డి చేయబట్టే, రేవంత్ రెడ్డి వల్లనే. చాలామంది జనాలు మర్చిపోతే కేసీఆర్ని మళ్ళీ గుర్తు చేసింది రేవంత్ రెడ్డి. కేసీఆర్ అంత ఈజీగా జనాలు మర్చిపోరు, కానీ తాత్కాలికంగా కేసీఆర్ బయటకు వస్తలేడు కాబట్టి కేటీఆర్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. కేటీఆర్ హరీష్ రావు తిరుగుతారు కాబట్టి కొంత కేసీఆర్ కాకుండా కేటీఆర్ అంటారు. కానీ రేవంత్ రెడ్డి ఊకే కేసీఆర్ని యాడ్ చేయబట్టి ఇప్పుడు జనాలు అందరూ కేసీఆర్ అంటారు. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.